ఈ పగటి కాల సమయంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మా సంఘం ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నేను స్తుతించుకున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీవు మా కొరకు రాయించి ఇచ్చిన ఈ వేద గ్రంథమైన, ఈ మహాజ్ఞాన గ్రంథమైన, ఈ దివ్య గ్రంథమైన, మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తండ్రి మేము తెలుసుకోవడానికి, మేము నేర్చుకోవడానికి, వాటి ప్రకారంగా మేము జీవించడానికి నీ గ్రంథము ముందు మేము వచ్చి కూర్చొని ఉన్నాం తండ్రి. మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ మాటలు నీ ప్రజలకు తెలియజేయడానికి నీ పక్షాన నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడ దాసుని తండ్రి, ఏ జ్ఞానము లేనివాడిని తండ్రి. దయచేసి నా జ్ఞానమును మరుగు చేయండి, నీ జ్ఞానముతో నింపండి. నిలబడుతున్న నేను జ్ఞాన ప్రదర్శన చేయకుండా, నీ సత్యవాక్యమును కలిపి చెరపకుండా, నీ సత్యవాక్యమును ప్రభా నా స్వార్థాల కోసం, నా స్వలాభాల కోసం, నా స్వప్రయోజనాల కోసం దీనిని అనుకూలముగా, మనుషులకు అనుకూలముగా నేను బోధించకుండా, ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా దాని భావాన్ని వెలికితీసి నీ బిడ్డలకు తెలియజేసే నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని నాకు మీరు అనుగ్రహించండి తండ్రి. ఎదుటివారికి బోధిస్తున్న నేను బోధించి భ్రష్టునైపోకుండా, బోధించిన నా బోధ ప్రకారంగా మొదట నేను బ్రతికి ఇతరులకు బోధించే కృప నాకు దయచేయమని మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా, మా సంఘ బిడ్డలుగా, సంఘములో బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా నీ మాటలు వినడానికి ఇష్టపడుతూ, జీవితాలు చక్కబెట్టుకోవడానికి ఆశపడుతూ ఉండగా మీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడండి. కేవలం వినివారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు బోధిస్తున్న నాకు, వినుచున్న మీ బిడ్డలందరూ వారందరికీ మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి సంఘముగా కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. పిల్లరా, కుటుంబాలు నిలబెట్టే సందేశాలు కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి, ఏముండకూడదు అంటే, ఒక క్రైస్తవ ఇంటిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి, ఒక క్రైస్తవుని ఇంటిలో ఉండకూడని లక్షణాలు ఏంటి అని బైబిల్ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకొని, దేవుని మాటలను మనం ఆధారం చేసుకొని కొన్ని వారాలుగా కుటుంబాలను దేవునిలో నిలబెట్టే, కుటుంబాలను కట్టే సందేశాలు మనం వింటూ వస్తున్నాం. ప్రియులారా, గత వారంలో కూడా దేవుడు మనకు మంచి మాటలు ఇచ్చాడు. దేవుని కుటుంబాలపై దయ్యపు దాడులు అనే అంశాన్ని కదా. దేవుని కుటుంబాలుగా ఉన్నటువంటి మనందరి కుటుంబాల మీద కనిపించకుండా ఒక మహా అదృశ్య శక్తిగా ఉన్నటువంటి అపవాదిగా, సాతానుడుగా, ఆది మహా ఘటసర్పముగా, క్రూర మృగముగా, దెయ్యముగా, పాప పురుషుడిగా, దుష్టుడిగా, నరహంతకుడుగా, అబద్ధమునకు జనకుడుగా పిలువబడుతున్నవాడు మన కుటుంబాలను ప్రియులరా వాడు ఛిద్రవద చేస్తూ కుటుంబాలను పాడు చేస్తున్నట్లుగా మనం గత వారంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఒక యోబు గారి కుటుంబం మీద వాడు దాడి చేయటం బట్టి యోబు గారి కుటుంబం అంతా ఛిద్రవద అయిపోయింది. ఒక దావీదు కుటుంబం మీద సాతానుడు దాడి చేయడం బట్టి దావీదు కుటుంబం అంతా కూడా ముక్క చెక్కలైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సాతానుడు ఎవరి కుటుంబాల మీద అయితే దాడి చేస్తాడో, సాతానుడికి ఎవరైతే తమ కుటుంబాలలో అవకాశం ఇస్తాడో వారి కుటుంబాలను, వారిని ఒక ఆట ఆడుకుంటాడు. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం అపవాదికి మనలో, మన కుటుంబాలలో అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాడు మనలోనికి, మన కుటుంబాలకు వచ్చి ప్రియులారా, మన కుటుంబాలను ప్రియులారా పాడు చేసేస్తున్నాడు. మన కుటుంబాలలో మంటలు రగిస్తున్నారు. అందుకనే ప్రియులారా ఒకటే ఆలోచన చేశాను, క్రైస్తవ కుటుంబాలను కట్టాలి, క్రైస్తవ కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచాలి, క్రైస్తవ కుటుంబాలను దేవునిలో నిలబెట్టాలి అనే ఒక ఉద్దేశంతోనే మీకు ఈ క్రైస్తవ కుటుంబాలను ప్రియులారా మరి నిలబెట్టేటటువంటి ప్రసంగాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది.
దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉన్నదా అనే కూడా అంశం మనం ఆలోచన చేసాం కదా. దేవుని కుటుంబంలో నీ కుటుంబం ఉందా? సంఘమే దేవుని కుటుంబం. ఆ కుటుంబంలో నీ కుటుంబం అంతా ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్టే. సంఘమని ఈ కుటుంబంలో నీ కుటుంబం లేకపోయింది అనుకోండి, ఎవరి కుటుంబంలో ఉన్నట్టు? సాతాని కుటుంబం లేదు. అందుకనే మన కుటుంబాల మీద పడుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు చెప్పబోతున్నాను. చక్కగా డైరీలు తీసుకొచ్చుకున్నారు కాబట్టి అంశం పెట్టుకోండి. ఆ అంశాన్ని తగినటువంటి రిఫరెన్స్లు ఇస్తాను. అపార్థంగా వినబాకండి. మంచి మనసుతో ఈ మాటలు వినండి. మీ కుటుంబాలన్నీ కూడా క్రీస్తులో కట్టబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబోయే సందేశం ఏంటంటే ప్రియులారా, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. కుటుంబాన్ని నిలబెట్టే ఆధ్యాత్మికమైన సందేశాలలో ప్రియులారా మరొక సందేశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ఆరంభమైనది. అమ్మా చెప్పండి, ఈ భూమి మీద వివాహ వ్యవస్థ అనేది ఎవరి చేత ఆరంభమైనది? సాక్షాత్తు తన నోటి మాట చేత ఈ ప్రపంచాలను కలుగు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుని వలనే ఈ భూమి మీద వివాహ వ్యవస్థ అనేది ఆరంభమైనది లేదా ఏర్పాటు చేయబడినది. దేవుడే మానవులకు వివాహాన్ని నిర్ణయించాడు. మానవులకు వివాహాన్ని ఎవరు నిర్ణయించాడంటే దేవుడే వివాహ వ్యవస్థను నిర్ణయించాడు అనమాట. బైబిల్ గ్రంథంలో కూడా పిల్లలు ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 24వ అధ్యాయము ఒకసారి 50వ వచనం చూడండి ప్రియులారా. ఈ భూమి మీద వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశాడు, ఎవరు ఆరంభించాడు అని మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీద వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగా, విడివిడిగా ఉన్న స్త్రీ పురుషులను ఒకటిగా చేసినట్లుగా ప్రియులారా, వారిని కుటుంబంగా చేసినట్లుగా, అంతేకాదు కుటుంబంగా చేసి వారిని ఆశీర్వదించినట్లుగా ప్రియులారా ఆదికాండంలో మనం చూడగలం. దేవుడైన యెహోవా చూడండి ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనంలో ఇది యెహోవా వలన కలిగిన కార్యము అంటాడు. ఎవరి వలన కలిగిందంట? ఇది యెహోవా వలన, అంటే దేవుని వలన కలిగినటువంటి కార్యము ఈ వివాహ వ్యవస్థ అనేది, ఈ కుటుంబ వ్యవస్థ అనేది. దేవుడు కూడా ఆదాము హవ్వలను ఇద్దరు కూడా ప్రియులారా భార్యాభర్తలుగా వారిని జతపరిచాడు కదా. భార్యాభర్తలుగా వారిని జతపరిచాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడని మనం చదువుకున్నాం, అవునా? సంతులేని దానిని ఇల్లాలునిగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేసే దేవుడు అని కూడా మనం చదువుకున్నాం గత వారాలలో. అంటే విడివిడిగా ఉన్నటువంటి స్త్రీ పురుషులను దేవుడు ఒక్కటిగా చేసి వారిని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి, దానిని మీరు ఏలండి అన్నాడు అన్నమాట. అంటే ఏదేను అనే ప్రాంతములో, వనములో దేవుడు ఆదాము హవ్వలు ఇద్దరిని కూడా భార్యాభర్తలుగా జతపరిచి వారిని కుటుంబంగా ఆశీర్వదించాడు. కుటుంబంగా ఉండడం అనేది అది ఆశీర్వాదము, అది శాపం కాదు. ఒక భార్య, భర్త, పిల్లలు, కుటుంబం అనేది అది ఆశీర్వాదం. ఎందుకంటే కుటుంబం ఆశీర్వాదం అని దేవుడు అన్నాడు. అది ఎవరి వల్ల జరిగింది? అది యెహోవా వల్ల జరిగిన కార్యము. ప్రతి కుటుంబ వ్యవస్థ వెనకాల దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఏర్పాటు దాగి ఉన్నది. మనం అనుకుంటే భూమి మీద కుటుంబ వ్యవస్థ రావడం లేదు. మనం అనుకుంటే భర్త, మనం అనుకుంటే భార్య, మనం అనుకుంటే పిల్లలు రావట్లేదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈ భూమి మీద ఈ కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము ఈ సందర్భంలో 7వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 7వ వచనం చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఆశ్చర్యపోయే సంగతులు వింటారు ఈరోజు మీరు. చూడండి, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా, మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములు, మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబాలు అన్నాడు. ప్రియులారా, కుటుంబము అనేది అది దేవుని ఆశీర్వాదము. ఆ కుటుంబాలను ఎవరు మనకు అనుగ్రహించాడు? ఇక్కడ మనం చదువుకున్నామంటే మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబాలు. దేవుడు కుటుంబాలుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు.
దేవుడు కుటుంబాలుగా మనకి అనుగ్రహిస్తున్నాడు, ఆయన కుటుంబాలను మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయన భూమి మీద తొలి వివాహాన్ని జరిగించాడు. అదే ఆదాము హవ్వల యొక్క చెప్పండి వివాహం, మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల యొక్క వివాహం అన్నమాట. అయితే ఆదాము హవ్వల వివాహాన్ని దేవుడు చేసిన తర్వాత ఆ ఆదాము హవ్వల ద్వారా నుంచి ఈరోజు భూమి మీదకి కొన్ని కోట్ల వివాహాలు జరుగుతున్నాయి, కొన్ని కోట్ల కుటుంబాలుగా వారి ద్వారా ఈ భూమి మీదకి వస్తున్నాయి అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే విడివిడిగా ఉన్న స్త్రీ పురుషులను దేవుడే భార్యాభర్తలుగా వారిని జతపరిచి దేవుడు ఏమన్నాడు తెలుసా అమ్మా? భర్తని విడిగా ఉన్న వారిని ఏకాంగులను సంసారులుగా చేసి దేవుడు ఒక మాట అన్నాడు ప్రియులరా. ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. జరుగుతున్న వివాహాల వ్యవస్థ వెనక దేవుని హస్తం ఉంది, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం. అందరు బైబిల్ తీయండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఈ వివాహ వ్యవస్థను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు భర్తగా భార్యగా విడివిడిగా ఉన్నాం. ఆ విడివిడిగా ఉన్న భర్తను భార్యను దేవుడు ఏం చేశాడంట? ఏక శరీరం. వారిక ఇద్దరు కాక వారిద్దరు ఒక్కటై ఉన్నారు. ఏక శరీరం. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? సగము భర్త సగము భార్య ఇద్దరు కలిసి ఉన్నారని అర్థం అన్నమాట ఆధ్యాత్మికంగా. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక అంటే దేవుడు జతపరిచిన తర్వాత భార్యాభర్తలుగా జతపరిచి వారిని కుటుంబంగా చేసిన తర్వాత యేసుక్రీస్తు అంటున్నారు. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. ఏక శరీరం, భర్త భార్య ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని, విడిగా ఉన్నటువంటి భర్తని విడిగా ఉన్న భార్యని ఎవరు జతపరుస్తున్నారంట? సాక్షాత్తు యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వారు ఇకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదని చెప్పాను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు, అనగా భర్తగా భార్యగా వారి ఇరువురిని కలుపుతూ వారిని ఏక శరీరం అన్నాడు. ఏక శరీరముగా దేవుడు వారిని జతపరిచాడు. ఆ జతపరచబడిన తర్వాత వారు ఏక శరీరం అయిన తర్వాత ఏక శరీరంగా జతపరచబడిన వారిని ఏ మనుష్యుడు విడతీయకూడదు, ఏ మనుష్యుడు వారిని వేరు చేయకూడదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట కనిపిస్తుంది ప్రియులారా. దేవుడు జతపరిచిన అన్న మాట అండర్లైన్ చేసుకోండి. ఒక స్త్రీని పురుషుణ్ణి ఎవరు జతపరుస్తున్నాడంట? యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఏమండి? వారిని వివాహం ద్వారా విడిగా ఉన్న వారిని దేవుడే జతపరుస్తున్నాడు ప్రియులరా. దేవుడు జతపరిచిన వారు, వివాహం చేసుకున్నవారు ఎవరంట? వివాహం చేసుకున్నవారు ఎవరంట? దేవుడు జతపరిచిన వారంట ప్రియులరా. దేవుడు సంకల్పం లేకుండా ఒక భర్త భార్యగా కుటుంబంగా కట్టబడడానికి అవకాశం లేదు. దేవుడు వారిని జతపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అన్నాడు. అంటే ఇక్కడ ప్రియులరా, దేవుడు జతపరిచిన వారు వివాహం చేసుకున్నవారు, ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. కాబట్టి దేవుడు జతపరిచిన ఆ పురుషుణ్ణి ఆ స్త్రీని ఏం చేయకూడదంట? వారు ఏక శరీరం అన్నాడు. ఆ ఏక శరీరంలో నుంచి వారిని వేరు చేయకూడదు, వారిని విడతీయకూడదు. ఎవరెవరు విడతీయకూడదు? దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అన్నాడు. ఫస్ట్ ఏ మనుషుడైనా పర్లేదు. ఒక భార్యని ఒక భర్తని దేవుడే వారిని జతపరిచి వారిని భార్యాభర్తలుగా చేసి వారు ఏక శరీరం అన్నాడు. కనుక ఏక శరీరముగా జతపరిచిన వారిని ఇక ఏ మనుష్యుడు వేరు చేయకూడదు భూమి మీద. మనిషి అన్నవాడు ఎవడు కూడా వేరు చేయకూడదు. వేరు చేయాలన్న ఆలోచన వచ్చినా సరే దేవుడు నేను చూసుకుంటా అన్నాడు. దాన్ని చూపిస్తా ఇప్పుడు ఆ రిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఇంకా వేరు చేయకూడదు. మనుషులలో ఎవరైనా సరే, అంటే కుటుంబంలో తల్లి కానీ కుటుంబంలో తండ్రి కానీ వేరు చేయకూడదు భార్యాభర్తలుగా జతపరిచిన వారిని. తర్వాత అన్నదమ్ములు వేరు చేయకూడదు, అక్క చెల్లెమ్మలు వేరు చేయకూడదు. ఆ తర్వాత రక్త సంబంధికులు ఎవరైనా వేరు చేయకూడదు. ఆ తర్వాత ప్రియులారా, గ్రామ పెద్దలైనా సరే వేరు చేయకూడదు. గ్రామ పెద్దలంటే క్రైస్తవ సంఘంలో మనకు పెద్దలు ఉంటారు. ఆ పెద్దల సమక్షంలో వివాహ కార్యక్రమాలు జరుగుతాయి.
ఆ వివాహం చేసినటువంటి గ్రామ పెద్దలు, సంఘ పెద్దలైనా సరే దేవుడు జతపరిచినటువంటి ఆ భార్యాభర్తలను వేరు చేయడానికి అవకాశం అనేది దేవుడి ఇవ్వాల. ఎలాంటి అధికారం ప్రియుల కలిగిన వారైనా సరే, ఏ అధికారంలో ఉన్నవాడైనా సరే, దేవుడు జతపరిచిన భార్యను, దేవుడు జతపరిచిన భర్తను వేరు చేసే అధికారం ఏ అధికారికి ఇవ్వాల దేవుడు, ఎవరికి ఇవ్వలేదు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు జతపరిచిన భార్య భర్తను విడదీసే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రియులరా, ఆయన జతపరిచాడు. ఎవరు జతపరిచాడు? దేవుడు జతపరిచాడు. అందుకే అక్కడ అన్నాడు, కాబట్టి వారు ఎక్కడో ఇద్దరు కాక వారు ఏక శరీరమై ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరు చేయకూడదు. సాధ్యమైతే భార్య భర్తల మధ్య కలతలు వస్తే అందరూ కూర్చొని, తల్లిదండ్రులు కూర్చొని, బంధుమిత్రులు కూర్చొని, రక్త సంబంధికులు కూర్చొని, ఇరుగు పొరుగు వారు కూర్చొని, సంఘ పెద్దలు కూర్చొని, సేవకుడు, వివాహం చేసిన సేవకుడు కూడా విడదీయకూడదు, సేవకుడు కూర్చొని సాధ్యమైతే వారికి మంచి మాటలు చెప్పి, చిన్నపిల్లలు తెలుసో తెలియకో ఏదో కుటుంబంలో సమస్యలు వచ్చినాయి, ఆ కుటుంబాన్ని జతపరచాలి తప్పితే విడదీసి విభజించేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ కేసు నేను టేకప్ చేస్తాను అబ్బాయి అంటున్నాడు బైబిల్లో దేవుడు. ఎవరు చేస్తారంట? ఆ కేసు నేను చూసుకుంటా అంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఆ కేసు టేకప్ చేస్తే ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. సాధ్యమైతే వారిని ఏం చేయాలి? కలపడానికి ప్రయత్నం చేయాలి, విడతీయకూడదు. ఎందుకంటే వివాహ బంధం అనేది విడతీయకూడని బంధం అది. అవునా కాదా? వివాహ బంధం అది ఎలాంటిది? విడతీయకూడని ఒక గొప్ప బంధం. ఆ బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ బంధం ఎప్పుడు విడిపోద్దో చెప్పండి? ఎప్పుడు విడిపోద్ది? భర్త చనిపోయినప్పుడే ఆ వివాహ బంధం విడిపోతుంది, లేదా భార్య చనిపోయినప్పుడే ఆ వివాహ బంధం విడిపోతుంది. ఎందుకంటే ఆ బంధాన్ని ఏర్పాటు చేసిన వాడు దేవుడు. వివాహ బంధం సృష్టిలో చాలా గొప్పది. గట్టిగా క్లాప్స్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ వివాహ బంధాన్ని, ఆ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు చేసినటువంటి దేవుడే చెప్పాడు, దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరు చేయాలనే ఆలోచనలు వచ్చినా నేను ఊరుకోను అన్నాడు దేవుడు. అలాంటి ఆలోచనలు వచ్చినా నేను ఊరుకోను. ఏమండి? కాబట్టి ఈరోజు ఇలాంటి సందేశాలు సమాజంలో లేకపోవటం వలన పిల్లరా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. సమాజంలో ఉన్న కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ నిత్యము బైబిల్ చదువుతూ, నిత్యము బైబిల్ వింటూ, నిత్యము బైబిల్ బోధిస్తూ, నిత్యము సంఘము, ఆరాధన, సహవాసం, సువార్త, సభలు, ప్రార్థన, కూడికలు అంటూ క్రైస్తవ కుటుంబాలలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. లోకంలో ఉన్నవారంటే వాళ్ళకు వాక్యం తెలియదు, వాక్యం తెలియదు, దేవుడు మరి మనుషులను ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు. కానీ మనకు తెలుసు అన్నీ. భార్య అంటే తెలుసు, భర్త అంటే తెలుసు, పిల్లలంటే తెలుసు, కుటుంబం అంటే తెలుసు, కుటుంబంలో ఎవరుంటారో తెలుసు, కుటుంబం ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలియదు, ఏం చేయాలో తెలుసు, ఏం తెలియకూడదు తెలుసు. కానీ కుటుంబాల్లో సమస్యలు. ఏమండి? ఈరోజు ఇలాంటి విషయాలు ప్రియులన తెలిసిన వాళ్ళు అలానే ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ప్రియులు ఎలా ఉన్నారంటే ఈరోజు కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, భార్య భర్తలు కలిసి ఉండే పరిస్థితి లేదు. భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట వేరైపోయేటటువంటి, విడదీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి ఈ విలువైనటువంటి మాటలు వారి హృదయంలో లేవు. కాబట్టి భర్త ధర్మాలు భర్తకి, భార్య ధర్మాలు భార్యకి, పిల్లల ధర్మాలు పిల్లలకి దేవుడు చెప్పాడు బైబిల్లో. వారి వారి ధర్మములను వారు నెరవేర్చాలని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఈరోజు ఆ ధర్మాలను గురించి వింటున్నారు తప్పితే ఆ ధర్మాలను భర్తలుగా ఎవరు పాటిస్తున్నారు? దేవుడు చెప్పిన ధర్మాలు భార్యలుగా ఎవరు పాటిస్తున్నారు? దేవుడు చెప్పిన ధర్మాలు పిల్లలుగా ఎవరు పాటిస్తున్నారు? ప్రియులారా, దేవుడు చెప్పిన ధర్మాలు ప్రకారంగా ఎవరు వారు నెరవేరిస్తే కుటుంబాల్లో ఎందుకు సంతోషం ఉండదు? కుటుంబాల్లో ఎందుకు నెమ్మది ఉండదు? కుటుంబాల్లో ఎందుకు ఆనందం ఉండదు? ఎందుకు భార్య భర్తలు విడిపోతారు? ఎందుకు పిల్లలు విడిపోరు? ఎందుకంటే ఈరోజు దేవుడు చెప్పినటువంటి ధర్మాలు అనేవి వారి హృదయంలో లేవు. వారి హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేదు. వాళ్ళ హృదయాలు బండలైపోయినాయి. కాబట్టి ఈరోజు కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో కలతలు, కుటుంబాల్లో నెమ్మది లేదు, గొడవలు. ఈ గొడవలన్నిటికీ, ఈ సమాధానం అన్నిటికీ, నెమ్మది లేని స్థితికి, భార్యాభర్తలు విడిగా, పిల్లలు విడిగా ఉండడానికి గల కారణం ఒకటే, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ధర్మాలు వారి హృదయములో లేవు. వారి హృదయంలో ఈ దేవుడు పెట్టిన ధర్మాలుంటే
భర్త ఎలాంటి పొజిషన్లో ఉండాలి అలా ఉంటాడు, భార్య ఎలాంటి పొజిషన్లో ఉండాలి అలా ఉంటాడు, పిల్లలు ఎలాంటి పొజిషన్లో ఉండాలో అలా ఉంటారు. కానీ ఈరోజు కుటుంబాల్లో సమస్యలకు కారణం ఏంటంటే, పిల్లలు చెప్తున్నాను కదా, దేవుడు చెప్పిన ఈ ధర్మాలు, దేవుడు చెప్పిన ఈ కుటుంబ విలువలు వింటున్నారే కానీ వారి హృదయంలో పెట్టుకోట్లా, ఆ మాటలు గాలికి వదిలేస్తున్నారు. పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పాడు, మీకు గుర్తుందా? అదే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? గోళీలు ఎగ్జాంపుల్ చెప్పాడు. గోళీల ఎగ్జాంపుల్ 3 బొమ్మలు ఉన్నాయంట. ఒక బొమ్మను తీసుకున్నాడంట, ఈ చెవులో వేయగానే గోళీ ఎలా వెళ్ళిపోయిందంట, ఈ చెవిలో నుంచి కింద పడిపోయిందంట. ఇంకో బొమ్మ దగ్గరికి వెళ్ళాడంట, ఒక గోళీ తీసుకొని నోట్లో వేయగానే అది కడుపులోకి వెళ్ళి ఆగిపోయిందంట. ఇంకో గోళీ తీసుకున్నాడంట పిల్లరా, చెవులో వేయగానే కడుపులో ఆగిపోయింది రెండోది. మరలా ఇంకో గోళీ తీసుకొని చెవులో వేయగానే అది నోట్లోంచి బయటకు వచ్చిందంట. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు? కొంతమంది దేవుని సంఘానికి వస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, ఈ చెవితో వింటారు, అక్కడ ఈ చెవితోనే వదిలేస్తారు, వారికి ఏం ఉపయోగం ఉండదు ఆ వాక్యం. కొంతమంది దేవుని సంఘానికి వస్తారు, ఈ చెవితో వింటారు, అది కడుపులో పెట్టుకుంటారు జాగ్రత్తగా, ఒక్కరికి చెప్పరు, ఏం ఉపయోగం ఉండదు. ఇంకొకళ్ళు ఉంటారు, కొంతమంది ఈ చెవితో వింటారు, చక్కగా పాటిస్తారు, నోటితో అందరికి చెబుతారు. ఈరోజు ఎలా ఉందో చెప్పన సంఘ పరిస్థితి కూడా. ఈరోజు కుటుంబాలు పాడైపోవటానికి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి, కుటుంబానికి ముక్క చెక్కలైపోవటానికి, కుటుంబంలో సాతానుడు జ్వరబడి గలిబిలి గందరగోళం చేయడానికి కారణం ఏంటంటే, ఇదిగో వింటున్నారు, ఏం ఉపయోగం? విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవట్లా. ఆ హృదయంలో వాక్యాన్ని పెట్టుకున్నట్లయితే ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏమంటే కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి అవకాశం అనేది లేదు, ఎందుకంటే దేవుడు జతపరుస్తున్నాడు. సరే, మంచిది. అయితే భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? ఇప్పుడు ఏకాంగులను దేవుడే సంసారులుగా చేస్తున్నాడు కదా. అంటే ఏకాంగిగా అంటే ఒంటరిగా ఉన్న మనిషిని, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని, పురుషుని, వేరుగా ఉన్నవారిని దేవుడే జతపరిచి భార్యాభర్తలుగా చేస్తున్నాడు కదా. అయితే ప్రియులారా, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కూడా దేవుడే చెప్పాడు బైబిల్లో. విడివిడిగా ఉన్న భార్యాభర్తలను వారిని సంసారులుగా, కుటుంబంగా చేసిన దేవుడు ఒక భర్త ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండకూడదు, ఒక భార్య ఎలా ఉండకూడదో కూడా బైబిల్లో దేవుడు చెప్పాడు. ఏంటి పాస్టర్ గారు, ఇవన్నీ మాకు తెలియని విషయాలా? చిన్నప్పటి నుంచి మేము వింటానే ఉన్నాం. అదే నేను చెప్తున్నా, మేము వింటున్నాం. వినడం తెలియదని నేను చెప్పట్లా, వింటున్నాం. ఏది ఆచరణ? ఆచరణ అంటే మన కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తాయి? ఆచరణ ఏమన్నా కుటుంబాలు ఉంటే ఎందుకు విడిపోతాం భార్యాభర్తలుగా? ఆచరణ ఒంటికి రచ్చలు ఎందుకు, రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెట్టుకుంటాం? అవునా కాదా? మీరే చెప్పండి. దేవుని వాక్యం అనేది మన హృదయంలో లేదు కాబట్టి మన కుటుంబ విలువలు ఈరోజు బజార్లో పెట్టుకుంటున్నాం. మీరు కానీ, నేను కానీ, మనం ఎవరైనా సరే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులరా. ముందుగా దేవుడు ప్రియులరా ఒక భర్తను ఎలా ఉండమంటున్నాడో, ఎలా ఉండకూడదు అంటున్నాడో చెప్తా, చక్కగా రాసుకోండి. భర్తలు ఎలా ఉండాలి పెట్టుకోండి ముందు. భర్తలు, కుటుంబంలో ఉన్న భర్త ఎలా ఉండాలి? ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. త్వరగా నాకు స్పీడ్గా తీసి చదివి సహకరించేవాళ్ళు ఉంటే నాకు తీసి చదివి సహకరించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఇప్పటికి 3 సార్లు చెప్పారు. చూడండి, అందరు బైబిల్ తీయండి. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను సన్మానించి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. పురుషులారా, మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అయ్యా. ఎంత మంచి మాట చెప్పాడండి దేవుడు. ఈ మాట ఎవరైనా చెప్తారా? ఎంత మంచి మాట చెప్పాడండి దేవుడు మనల్ని ప్రేమించి. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి దేవుడే ఒక భర్తగా ఎలా ఉండాలో చెప్తున్నాడు, ఒక భర్తగా ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి. ఎక్కువ బలహీనమైన ఘటం అంటే అర్థం ఏంటి? బలహీనమైన ఘటం అనే అర్థం ఏంటి? ఘటము అంటే కొండ అని అర్థం, అంటే ఓటి కొండ అని అర్థం. ఒరే నాయనా, నా కుమార్తెని నీకు ఇస్తున్నాను రా. ఎలా ఇస్తున్నానంటే ఒక బలహీనమైన ఘటముగా నేను నీ చేతులు పెడుతున్నా.
ఒక ఓటి కుండలా నీ చేతులు పెడుతున్నా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. పడితే కింద పడితే మొక్క చెక్కలైపోయింది. నా కుమార్తెని నీకు భార్యగా ఇస్తున్నాను అబ్బాయి. ఎలా ఇస్తున్నాను? బలహీనమైన ఘటముగా, అంటే ఓటి కుండగా నీ చేతులు పెడుతున్నా. నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో. పడిందా మొక్క చెక్కలైపోయింది. కాబట్టి నువ్వు ఎలా కాపురం చేయి? ఆమెతో జ్ఞానంతో కాపురం చేయి అబ్బాయి అంటున్నాడు దేవుడు భర్తలతో. ఎలా కాపురం చేయాలంట భర్త? ఎలా అమ్మా? జ్ఞానంతో కాపురం చేయాలి. బలహీనమైన ఘట్టం ఓటి కుండ నీ చేతులు పెట్టాడు. జ్ఞానం లేకపోతే కుండ పగిలిపోద్ది, ముక్కలు అయిపోద్ది. ముక్కలు ఏరుకోవడానికి కూడా ఉండమంటాడు ఒక డైలాగులో. ఏ మొక్క ఎక్కడుందో కూడా ఎత్తుక్కోవడానికి ఎన్నో రోజులు పెడుతుందని చెవులు ఇంతకుముందు విన్నాను నేను, ఎవరో పిల్లలు మాట్లాడుతుంటే. కాబట్టి ప్రియులరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలంట? భర్త భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి భార్యను సన్మానించాలి అన్నాడు దేవుడు. ఏం చెప్పాడు భర్తలకి? భార్యను సన్మానించు. సన్మానించడం అంటే అర్థం, భార్యని ఒక మంచి సింహాసనం కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒక మంచి బట్టలు వేపించి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టి ఆ భార్యకి దండ వేయడమా? ఈరోజు సన్మానం అంటే అదే అనుకుంటున్నాం మనం. సన్మానం అంటే శాలువా కప్పడమో, సన్మానం అంటే దండ వేయడమో, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టి పూలు వేయడం అనుకుంటాం సన్మానం అంటే. దేవుడు అది కాదు చెప్పింది. భార్యను సన్మానించడం అంటే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని సన్మానించాలనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులరా, నువ్వు ఆమెకు శాలువాలు కప్పపోయినా పర్లేదు, నువ్వు ఆమెకి మంచి బట్టలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ప్రియులరా ఏమంటాడు? సన్మానించడం అంటే సంతోష పెట్టడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా కుమార్తెని నీకు భార్యగా ఇస్తున్నాను, మిక్కిలి బలహీనమైన ఘటముగా నీకు ఆమె ఇస్తున్నాను ప్రియులరా అంటున్నాడు దేవుడు. ఆమె నువ్వు సన్మానించాలి. సన్మానించడం అంటే సంతోషపడటం, ఆమె అవసరాలు తీర్చడం. సన్మానించడం అంటే అది. ఆమెను సంతోషపడడం, ఆమెకున్న చిన్న చిన్న కోరికలు, ఆమె అవసరాలు తీర్చడం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరములు కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. చూడండి ఎంత మంచి దేవుడు ప్రియులారా. కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఒక భర్త ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు, ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పాడు, ఒక పిల్లలు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా చెప్పాడు దేవుడు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి దేవుడు? ఇంతకంటే ఏం చెప్పాలి ఇంకా మన కుటుంబాలను మనం నిలబెట్టుకోవడం కోసం? ఏమండి? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, నీకు జ్ఞానము లేదనుకో ప్రియులరా, ఎట్లా పడితే అట్లా ఉంటారు, ఎట్లా పడితే అట్లా కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి భర్త భార్యతో ఎలా చేయాలంట కాపురం? జ్ఞానంతో చేయాలంట. ముందు భర్త భార్యను సన్మానించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. భర్త ఏం చేయాలి? భార్యని సన్మానించాలి. సన్మానించడం అంటే చెప్పాను కదా, ఆమెను సంతోషపరచడం, ఆమె అవసరాలు, చిన్న చిన్న అవసరాలు తీర్చడం. ఏమంటే ఇంకా మనం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 5:8లో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో. తిమోతి పత్రిక మొదటి పత్రిక 5:8లో ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించాలి. సంరక్షించడం అంటే అర్థం ఏంటి? మొదట భర్త, నేను నీకు ఇచ్చిన భార్యను నువ్వు సంరక్షించాలి అంటున్నాడు దేవుడు. సంరక్షించడం అంటే అర్థం ఏంటి? సంరక్షించాలి, తన అవసరాలు చూడాలి, తన చిన్న చిన్న కోరికలు తీర్చాలి. ఏమండి? అది సంరక్షించడం అంటే. సంరక్షించడం అంటే భర్త భార్యని కాపాడుకోవాలి, తన కనుపాప వలె కాపాడుకోవాలి. తనను తాను ఎలాగైతే కాపాడుకుంటూ తనను తాను ఎలాగైతే పోషించుకుంటూ ఉన్నాడో, దేవుడిచ్చినటువంటి భార్యను భర్త కూడా ఏం చేయాలంటే ఆ భర్త భార్యని సంరక్షించాలంట, రక్షించాలి, సంరక్షిస్తున్నావా? మరి నిన్ను నువ్వు రక్షించుకోవడమే, నువ్వు తింటమే, నువ్వు తాగడం, నువ్వు తిరగడమే సరిపోయిందా? దేవుడిచ్చిన భార్యను సంరక్షిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను సంరక్షించండి. ఒకవేళ నీ భార్యను సంరక్షింపకపోయినలా నువ్వు విశ్వాస త్యాగము చేసిన వాడి కంటే అవిశ్వాసి కంటే చెడ్డవాడు అయిపోతావు అన్నాడు. భార్యను సన్మానించాలి, అట్ ద సేమ్ టైం కుటుంబం అంతా కూడా సంరక్షించాలి. భర్త సంరక్షించడం అంటే చెప్పాను కదా, కాపాడుకోవాలి, ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. అమ్మో
దేవుడు ఓటికుండల నాకు నా భార్యని చేతిలో పెట్టి ఇది పగిలితే పగిలిపోయిద్దని సంరక్షించుకుంటా కాపాడుకోవాలి. భార్యని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి. భార్య కళ్ళ వెంపట నీళ్లు రాకుండా చూసుకుంటాడు నిజమైన భర్త. ఒక నిజమైన భర్త భార్య కళ్ళల్లో నీళ్లు కారుస్తుంటే ఆ భర్త కళ్ళల్లో నీళ్లు కారుతాయి. అది నిజమైనటువంటి భర్తకున్న లక్షణం. భార్యను ఏడిపించేవాడు భర్త ఎందుకు? అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అవునా కాదా? భార్యను ఏడిపించేవాడు, భార్యను దొక్కపెట్టేవాడు, భార్యను కొట్టేవాడు, భార్యను తిట్టేవాడు అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే పోయేది కదా. ఎవడు చేసుకోమని బతులాడాడు? అవునా కదా? దేవుడు అని బతులాడాడయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు జరగదయ్యా అన్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు బైబిల్లో చెప్పిన విషయాలు నేను మీకు చెప్తున్నాను ప్రియులారా. భార్యని ఏం చేయాలంటే, ఒకటి భర్త సన్మానించాలి, రెండేం చేయాలి? సంరక్షించాలి. భర్త భార్యను సన్మానించాలి, అట్ ద సేమ్ టైం సంరక్షించాలి అంటే కాపాడాలి. ఆమె అవసరాలు, చిన్న చిన్న కోరికలు కూడా తీర్చాలి. తర్వాత భార్యను అవమానపరచకూడదు. చూస్తారా బైబిల్లో రిఫరెన్స్? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 1:19. ఒక భర్తగా నీ భార్యను ఏం చేయకూడదంటే ఆమెను అవమానపరచకూడదు, నడి వీధిలో నిలబెట్టకూడదు. చదవండి తల్లి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భర్త, నీతిమంతుడైన భర్త, యథార్థవంతుడైన భర్త, దేవుడు తనకు భార్యగా ఇచ్చినటువంటి భార్యను అవమానపరచడు, నడి వీధిలో నిలబెట్టడు. నువ్వు అట్టాడి దానివి, నువ్వు ఇట్టాడి దానివి, నువ్వు అక్కడ తిరిగో, నువ్వు ఇక్కడ తిరిగో, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివని నడి వీధిలో నిలబెట్టి నలుగురు మధ్యలో అవమానపరచడు. ఇంకొక విషయం తెలుసా? భర్త అవమానపరిస్తే కొంతమంది భార్యల అవమాన భారాన్ని తట్టుకోలేక ఇంట్లో కిరసనాలు పోసుకొని తగలబెట్టిన భార్యలు ఉన్నారు, తగడబడిపోయిన భార్యలు ఉన్నారు తెలుసా, అవమాన భారం తట్టుకోలేక. ఇంతమందిలో నా భర్త నన్నే ఇంత అవమానపరిస్తే ఇక ఈ లోకం నన్ను ఎంత విలువగా చూస్తుందని. ఏమయ్యా, నీ భార్యకు నువ్వే విలువకపోతే, నువ్వే నడివీధిలో నిలబెడితే లోకం ఎలా విలువిస్తుంది అనుకుంటున్నావు నువ్వు? లోకం ఇంకా కాకులతో సమానం అన్నారు పెద్దలు. ఏం చేస్తారంట? లోకం కాకులు ఇంకా పుడుతారు. నువ్వే విలువైపోతే నీ భార్యకు సమాజం ఎవరు విలువిస్తారు? ఏదన్నా లోపాలు ఉన్నా సరే 4 గోళ్ల మధ్యలోనే చూసుకోవాలి తప్పితే అది రచ్చబండకు రాకూడదు. దేవుని ప్రియమైన సంగమా, దేవుని ప్రజలారా, ఒక నీతిమంతుడైన భర్త తన భార్యలో లోపాలున్నా సరే తన భార్యను అవమానపరచడు, అవమానపరచకూడదు కూడా, అవమానపరచకూడదు. నేను చెప్పాను, బైబిల్లో ఉందా? నీతిమంతుడైన యోసేపు మరియమ్మను అవమానపరచగా రహస్యముగా విడనాడు ఉద్దేశించాడు తప్పితే ఆమె నడి వీధిలో పెట్టి ప్రియులరా నలుగురిలో అవమానపరచలా. నేను ఇంకా ఏమైనా పెళ్లి కూడా చేసుకోలేదు, ఆమెకి ఏమొచ్చేసింది, గర్భం వచ్చేసింది, ఆమె ఎక్కడ తిరిగిందో ఎవరితో తిరిగిందో నాకు తెలియదు అని అన్నాడా? రహస్యముగా విడనాడు ఉద్దేశించెను, రహస్యముగా విడనాడు ఉద్దేశించెను. ఒక నీతిమంతుడైన భర్త తన భార్యని ఏం చేయడంట? మూడోది, అవమానపరచడు. ఒకటి, భర్త భార్యను సన్మానించాలి, భర్త భార్యను సంరక్షించాలి, భర్త భార్యను అవమానపరచకూడదు, అవమానపరచకూడదు. ఇంకొక విషయం చెప్తాను ప్రియులరా, చూడండి, ఇంకొక విషయం చెప్తాను ప్రియులరా. కొలస్సీలకు రాసిన పత్రిక 3:19 ఒకసారి చూడండి. చాలామంది ప్రియులరా భర్తలు భార్యలను అవమానపరుస్తుంటారు. చాలామందికి మరి చెప్పుకుంటారు, తన భార్యలో ఉన్న లోపాలన్నీ కూడా ఇతరులకు బయటికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటిది అలాంటిది, అలా మాట్లాడేది, ఇలా మాట్లాడేది, ఇలా తిట్టిద్ది, అలా కొట్టిద్ది అని చెప్పేసి చెప్పండి. చూడండి అక్కడ, చూడండి అక్కడ కొలస్సీ పత్రిక 3:19. భర్తలారా మీ భార్యలను అవమానపరచండి అన్నాడా నలుగురిలో? ఏమన్నాడు మరి ఇక్కడ? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అయ్యా, మీ భార్యలను ప్రేమించండి అయ్యా. మొదట మీ భార్యలను ప్రేమించండి, నన్ను ప్రేమించండి తర్వాత సంగతి. రే, ముందు నేను మీకు ఇచ్చినటువంటి నా పిల్లలు రా, వాళ్ళు నా కుమార్తెలు, వారిని నేను నీ చేతులు పెడుతున్నా, ముందు నువ్వు వారిని ప్రేమించు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి,
వారిని నిష్ఠూర పెట్టకండయ్యా. దయచేసి నా చేతులు జోడించి చెప్తున్నా, భర్తలారా మీ భార్యలను ప్రేమించండిరా, వారిని నిష్ఠూర పెట్టకండ్రా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరిమణులారా, నా తల్లులారా, నా తమ్ముళ్ళారా, చెల్లెమ్మలారా, అందలారా, మిమ్మల్ని అందరినీ ప్రేమించి మాట చెప్తున్నా, భర్తని ప్రేమించేవాడు ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ భార్యను ప్రేమించేవాడు మొదట ఏం చేయాలంటే ఆమెను సన్మానించాలి, ఆమెను సంరక్షించాలి, ఆమెను అవమానపరచకూడదు. ఇంకోటి, ఆమెను ప్రేమించాలి. ఏం చేయకూడదు? 3 విషయాలు చెప్పాను. ఏం చేయాలో చెప్తున్నా ఇప్పుడు. ఏం చేయాలంటే ఆమెని ప్రేమించాలి. ప్రేమించడం అంటే భార్యను ప్రేమించేటటువంటి భర్త 1 ఆమెను పోషించాలి, భార్యను ప్రేమించే భర్త 2 ఆమెను సంరక్షించాలి, భార్యను ప్రేమించే భర్త ఆమెను కాపాడాలి. ఎన్ని చేయాలి? చాలా జాగ్రత్తగా వినండి భర్తలారా. భార్యను ప్రేమించే భర్త చేయాల్సిన పని ఏంటంటే 1 పోషించాలి, 2 సంరక్షించాలి, 3 కాపాడుకోవాలి. తన కనుపాప వలె కాపాడుకోవాలి భార్యని ఇంట్లో కొట్టేసి ఇక్కడికి వచ్చి దీర్ఘ ప్రార్థనలు చేయడం కాదు, భార్య అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ పాటలు పాడతాం కాదు. కొంతమంది అలానే చేస్తూ ఉంటారు. ప్రార్థన ఎలా వింటాడు దేవుడు? అసలు మనస్సాక్షి ఎలా వచ్చింది నీకు? ఇంట్లో సమస్యలు పెట్టుకొని ఇక్కడ ప్రార్థన చేయాలనే మనసు ఎలా వచ్చింది అంటే నీ మనసు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందా? నీ మనస్సాక్షి గద్దించట్లేదా? అరే ఎవరినైనా ఒక మాట అంటేనే ప్రార్థన చేయాలని ఆలోచన రాదే? మోకాళ్ళేసి ఎలా పాట పాడగలుగుతున్నారు, ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? అది మనసేనా, లేకపోతే ఆ మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి చచ్చిపోయిందా? గద్దింపు లేదా? దేవుని గద్దింపు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ కుటుంబాలంటే అది ప్రపంచానికి మాదిరిగా ఉండాల్సింది క్రైస్తవ కుటుంబాలంటే. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక భార్య ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎంత మంచి అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఎన్ని మాటలు వింటున్నా కూడా ఈరోజు మనుషులకి ఏమెక్కట్లా, బుర్రకి ఎక్కట్లా. 1 భర్త భార్యను ప్రేమిస్తే పోషించాలన్నాడు కదా. పోషించడం అంటే నెంబర్ 1 పోషించాలి, నెంబర్ 2 సంరక్షించాలి, నెంబర్ 3 కాపాడాలి. ముందు పోషించాలి. భర్త భార్యను ప్రేమిస్తే పోషించాలన్నాడు కదా. పోషించడం అంటే 1 ఆమెకు భోజనం పెట్టాలి, అంటే అన్నపానాలు భర్తే చూసుకోవాలి. తర్వాత వస్త్రాలు ఇవ్వాలి. భార్యకి ఏమి ఇవ్వాలి? వస్త్రాలు ఇవ్వాలి, అంటే బట్టలు ఇవ్వాలి, భర్తే బట్టలు ఇవ్వాలి. తర్వాత సంసార ధర్మాన్ని కూడా పాటించాలి. కొంతమంది ఉంటారు భ్రష్టులు. భర్తకి భార్యకి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, 10 రోజులు పలకడంట. ఇటు మడుషో పశువో మరి భార్యతో ఎన్ని రోజులు పలకడంట? 10 రోజులు పలకడంట, 20 రోజులు పలకడంట. అంతగాడికి పెళ్ళి ఎందుకు చేసుకున్నారా నువ్వు? బికారిలా బ్రతకపోయావా? పది రోజులు పలకనోడు నువ్వు ఒక మొగుడివి. ఎవరు చెప్పట్లేదా? భర్త భార్యను ప్రేమించేటట్లయితే 1 ఆమెకి భోజనం పెట్టాలి, 2 తన కష్టార్జితంతోనే ప్రియులరా తనకి వస్త్రాలు కొనివ్వాలి, 3 ఆమెను కాపాడుకోవాలి తన కనుపాపలాగా. ప్రియులరా 4వది సంసార ధర్మాన్ని జరిగించాలి. ఇవి 4 చేసేవాడు ఎవడైతే వాడు తన భార్యను ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్య చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్లాడుతుంటే కనీసం భార్య దగ్గరికి వెళ్ళి చేయవలసినటువంటి పరిచర్యలు చేసుకోకుండా కనీసం 1 డజన్ అట్టికాయలు కూడా కొనుక్కెళ్ళి ఇచ్చేవాడు లేడు. చేస్తే బాగుండు అనుకుంటున్నారు చాలామంది ఈరోజు. 1 డజన్ అట్టికాయలు. దేవుడు జతపరిచిన భార్య, నీకు ఇచ్చిన భార్య, దేవుడు ఆయన కుమార్తెని నీకు భార్యగా ఇచ్చాడు. మీ ఇద్దరిని జతపరిచాడు. ఏక శరీరం అన్నాడు. వారు ఎవరిని వేరు చేయకూడదన్నాడు. ఏమండి? ఇక తర్వాత ఏమన్నాడు? సంరక్షించాలి అన్నాడు కదా. 1 పోషించాలి, 2 సంరక్షించాలి. అంటే నీ భార్య విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. నా భార్య తినిందా, తాగిందా, నా భార్య పడుకుందా, లేచిందా, నా భార్య ఆరోగ్యం ఎలా ఉంది, కుటుంబంలో ఇంత కష్టపడుతుంది, నా భార్య సంతోషంగానే ఉంటుందా, నా భార్యని సంతోషపరచగలుగుతున్నానా, నా భార్య నేను దుఃఖపడుతున్నానా అనే ఆలోచన కలిగి ఉండాలి. సంరక్షించాలి భర్త.
ఏమండి? నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, ప్రతి విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో సహాయపడాలి భార్యకి. నా భార్యని అడగండి, నా భార్యకి నేను ఎంత సహాయపడతాను అడగండి, నిలబడి మౌత్ తీసుకొని చెప్పిద్ది. నేను పురుషుణ్ణే, నేను ఎందుకు చేయాలి, నువ్వే చేసుకో. అది కాదు. ఒక భర్త తన భార్యకి సహాయపడాలి, అన్ని విషయాల్లో సహాయపడాలి. సహాయం, భర్తకు భార్య సహాయం, భార్యకు భర్త సహాయం. ఇద్దరికి ఒకరి అవసరాలు ఒకరికి ఉంటాయి అమ్మా. నా అవసరం నా భార్యకు ఉండిద్ది, నా భార్య అవసరం నాకు ఉండిద్ది. ఒకరికి ఒకరు సహాయపడాలి, ఇంట్లో సహాయం చేయాలి. కష్టాలలో, బాధలలో, సుఖంలో, దుఃఖంలో, అన్నిటిలో భార్యకి తోడు ఉండాలి. భార్య ఏడుస్తుంటే నవ్వడం కాదు పిచ్చికొక్కలాగా. భార్య ఏడిస్తే భర్త ఏడవాలి, అది నిజమైన ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు బిడ్డయ్యా, దేవుడిని ప్రేమించి ఇచ్చాడయ్యా భార్యగా, జీవితకాలం కలిసి ఉండమన్నాడయ్యా. ఆ బంధం విడిపోని బంధమయ్యా అన్నాడయ్యా. ఆ బంధాన్ని దేవుడు ఆశీర్వదించాడయ్యా. ఆ బంధం విలువ ఎంతవరకు తెలిసిందయ్యా నీకు? ఇక మూడేమన్నాడు? ఏమన్నాడు? మూడు, కాపాడుకోవాలి అన్నాడు. అంటే బాధలో, సుఖములో, దుఃఖములో అన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. వారు ఏ సమయంలో ఎలాంటి ఉంటారో ఎరగాలి. మనం ఏ సమయంలో ఎలా ఉంటుందో నా భార్య అనేది మనం ఎరగాలి. వారి మనస్సు ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. టచ్ స్క్రీన్ లాంటిది భార్య మనసు. ఎలాంటిది అనమాట? టచ్ స్క్రీన్. టచ్ చేస్తే స్క్రీన్ ఎటో పోతాయి మాటలన్నీ కూడా కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య మనసు నొచ్చుకోకూడదు. ఒక విషయం చెప్పనా, భార్య సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించాలి. భార్య సంతోషంగా ఉంటే భర్త నువ్వు సంతోషంగా ఉంటావు. భార్య సంతోషంగా ఉంటే పిల్లలారా మీరు సంతోషంగా ఉంటారు. భార్య సంతోషంగా లేదనుకోండి, మంచాన పడింది అనుకో, ఏంటి పరిస్థితి? నీ గుడ్డ నువ్వు ఉతుక్కోవాలి, నీ అంట్లు నువ్వు తోడుకోవాలి, నీ కసువు నువ్వు ఊడ్చుకోవాలి, నీది నువ్వు ఎత్తేసుకోవాలి. 2 రోజులు మంచాన పడింది అనుకో భార్య, ఇల్లంతా పెంటలా మారిపోతుంది. ఎలా మారిపోద్ది? పెంట కుప్పలా మారిపోద్ది ఇల్లంతా. భార్య లేను లోటు. ఇంటికి దీపమో చెప్పండి, ఇంటికి దీపమో తెలుసు. ఇంటికి దీపం వెళ్ళాలంట. ఆ దీపము ఎలగపోయిందనుకో, ఆ ఇల్లంతా ఎలా అయిపోద్ది? చెత్త కుప్పలా మారిపోద్ది. ఎవరైనా వచ్చారనుకోండి, ఏమయ్యా యోహాన్ గారు, పాస్టర్ గారు, ఏంది పాస్టర్ గారు లేరా ఇంట్లో అంటారు. నువ్వు ఎలా చెప్పగలిగావయ్యా అంటే అర్థమవుతుందయ్యా ఇంట్లో పరిస్థితి. బెడ్రూమ్లో ఉండాల్సిన బట్టలేమో బాత్రూంలో ఉన్నాయి, బాత్రూంలో అసలు బట్టలేమో బెడ్రూమ్లో ఉన్నాయి. అదే భార్య ఉంటే ఎక్కడ ఏది పెట్టుకోవాలో, కుటుంబాన్ని ఎలా సరి చేసుకోవాలో, సెట్ చేసుకోవాలో ఆమెకు తెలుసు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్య లేని భర్తకు విలువ ఉంటుందా సమాజంలో? భర్త లేని భార్యకి విలువ ఉంటుందా సమాజంలో? చెప్పండి అమ్మ, ముగించుకుందాం. ఇంకా ఉంటుందా? ఉండదు. ఆ బంధము ఉన్నంతసేపు ఆ బంధం విలువ మనకు తెలియదు. ఆ బంధం పోయిన తర్వాత, సమాజంలో ఉన్న కాస్త విలువ పోయిన తర్వాత, అప్పుడు వెళ్ళి ఆకులు పట్టుకున్న ఏముండదో ఉపయోగం ఉండదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు. చేతులు కాలక ముందే కుటుంబాలు జాగ్రత్త చేసుకోవాలి. ఇంటి గుట్టంట వ్యాధి రట్టంట. ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి. అది గుట్టు రట్టు చేసుకోకూడదు. చివరికి అది మనకే, మన కుటుంబాలకే ప్రమాదం. కాపాడాలి. మూడవది ఏం చేయాలి? భార్యను ప్రేమించే భర్త మూడవది ఆమెను కాపాడాలి. కాపాడడం అంటే ఆమె గౌరవాన్ని కాపాడాలి. ఆమె గౌరవాన్ని కాపాడాలి. ప్రియులారా, 10 మందిలో నీకేం తెలియదు, నోరు మూసుకో, నేనున్నాను డాన్ని ఇక్కడ, నాకు అన్నీ తెలుసు. ఏం తెలియనోడు నీకు తీసుకొచ్చి ఇస్తేనే ఇప్పుడు కుటుంబంలో సమస్యలు, కలతలు, కుటుంబం అంతా రోడ్డు పాలు. ఏం తెలియదంట భార్యకి. ఏం తెలియదు, నోరు మూసుకో, నాకు అన్నీ తెలుసు, పైనుంచి ఊడిపడ్డా. తెలిస్తే మరి ఎందుకు కుటుంబంలో సమస్యలు? కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, ఏం చేయాలంట? ఒక భర్త ఎలా ఉండాలి చెప్పండి చూడకుండా. 1, భార్యను సన్మానించాలి. 2, సంరక్షించుకోవాలి. 3, అవమానపరచకూడదు. 4 ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించేవాడైతే ఏం చేయాలి? పోషించాలి, వస్త్రాలు ఇవ్వాలి, సంరక్షించాలి, కాపాడుకోవాలి, సంసార ధర్మాన్ని జరిగించాలి కదా. ఆ తర్వాత భార్యను నిష్ఠూర పెట్టకూడదు అన్నాడు. చదవండి ఆ మాట. చూడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి,
వారిని నిష్ఠూర పెట్టకండి అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి? నిష్ఠూర పెట్టకండి అంటే అర్థం ఏంటి? వారిని మాటలతో గాయపరచకండి. ప్రక్క వారిని చూపించి వాళ్ళు ఉన్నారు, నువ్వు ఉన్నావు. పెళ్లి చూపుల్లో ఏమైంది? పెళ్లి చూపుల్లో ఆమెను కాదు నువ్వు చూసింది, నువ్వు నీ కర్రి మొహం. వాళ్ళని చూడు వీళ్ళని చూడు అంటాడు పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి. అంటే భార్య మీద ప్రేమ అనేది ఏమైపోయింది? తగ్గిపోయింది. పక్క వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోయింది. అందుకే కదా భార్యలా కనపడట్లా. వాళ్ళని చూడు వీళ్ళని చూడు, నువ్వు చూడు ఎప్పుడు. ఏంటిది? దేవుడు ఉన్నాడు పైన, ఎవరు చూసుకుంటున్నాడు? దేవుడు. వారిని మాటలతో గాయపరచడం, పక్క వారితో చూపించి నువ్వు ఉన్నావంటాం, అవమానపరచడం. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, భర్త భార్యను అనుమానించడం. అది ఎంత భయంకరమైనదో అది అనుభవించేవాళ్ళు చెబితేనే అర్థమైద్ది అనుమానం అనే జబ్బు ఎంత గొప్పదో. అనుమానం అనే జబ్బు అది ఎంత భయంకరమైనదో అది అది ప్రియులారా, అది అనుభవించిన వాడు చెబితేనే బాగుంటుంది సమాజానికి. ఎంత భయంకరమో చెప్పనా? చాలా దారుణ ప్రియులారా. అనుమానాలతో ప్రాణాలు తీసివేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భర్త భార్య మీద అనుమానంతో, భార్య భర్త మీద అనుమానంతో ఒకరిని ఒకరు చంపివేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంత భయంకరమైనది అనుమానం అంటే. అందుకని ఇక్కడ నిష్ఠూరు పెట్టొద్దంటే అర్థం ఏంటి? నిష్ఠూరు పెట్టడం అంటే అర్థం ఏంటి? భార్యను బాధపరచకూడదు, భార్యను అవమానించకూడదు భార్యని. ఏమించకూడదు? అనుమానం పెద్ద పెనుభూతం అంటారు పెద్దలు కదా. అనుమానమే పెద్ద పెనుభూతం. మన కుటుంబాల్లో సమస్యలకి, మన కుటుంబాల్లో కష్టాలకి, బాధలకి, దుఃఖానికి, భార్యాభర్తలు విడిపోవడానికి, భార్యాభర్తలు ఒకరినొకరు హతమార్చుకోవడానికి, ఒకరినొకరు చంపుకోవడానికి కారణం ఇదే అనుమానం అనే జబ్బు. ఇది ఒక పెద్ద జబ్బు. ఇది చిన్న గీత పడింది అనుకో, ఏంటి గీత అంటాడు వచ్చి. ఏమంటాడు? ఏంటి గీత అంటాడు వచ్చి. పోయే రోగం వచ్చి, పోయే కాలం దగ్గర పడి. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు ఈరోజు సమాజానికి తెలియకపోవటం బట్టే కుటుంబాలు పాడైపోతున్నాయి. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం చెప్పండి? ఒక భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో నేర్చుకున్నాం ఈరోజు మనం. రేపు వచ్చే వారం చెప్తా మీకు ఒక భార్య ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో. నా సొంత మాటలు చెప్పను, ప్రతిదీ బైబిల్లో నుంచి వెలికి తీసి మీ ముందు పెడతా. ఇక మీ ఇష్టం. మీ కుటుంబాలను మీరు పాడు చేసుకుంటారో, మీ కుటుంబాలను మీరు క్రీస్తులో కట్టుకుంటారో, ఇక అది మీ ఇష్టం. చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక సంఘానికి కాపరిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని పనివాడిగా దేవుడు నన్ను చెప్పమన్న మాటలు ఏది కూడా దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మీకు చెప్తాను. ఆ తర్వాత మీ కుటుంబాలను కట్టుకుంటారో, మీ కుటుంబాలను కూల్చుకుంటారో, అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. ఓకేనా? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా ఏం చేయకూడదు? వేరు చేయకూడదు. ఒక్క రిఫరెన్స్ చదవండి, ప్రార్థన చేసేసుకుందాం. మాలాకి గ్రంథం ఒకసారి బైబిల్ తెరిచి చూడాలి అందరూ. ఈ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుందాం. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే విన్న వాక్యం మీద నన్ను మీరు అడగండి, నేను మీకు తెలియజేస్తాను. మాలాకి గ్రంథము యవన ప్రాయములు వివాహం చేసినటువంటి భార్య గురించి దేవుడు చెప్తున్నమాట. మాలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతాం ప్రియులారా. చదువమ్మా. అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున. చూడండి, చాలా జాగ్రత్తగా మాట అండర్లైన్ చేసుకోండి. యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్ష్యాయను. ఎవరి సాక్ష్యం అంట? అన్యాయముగా యవన కాలమందు పెళ్లి చేసుకొని నీ భార్యని విసర్జించావు కదా, అయితే దానికి సాక్షి ఎవరంట? యెహోవా దేవుడే సాక్షి అంట. రేపొద్దున ఆయన నిలబడతాడు సాక్ష్యంగా. యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. పెళ్ళిళ్ళప్పుడు ఏం చేసాం మనం? పెళ్లి ప్రమాణాలు అంటారు కదా. నా భార్యను విడనాడక
ఎప్పటి వరకు విడనాడవు? ఎప్పటి వరకు భర్త పోయి ఉంటావు? చచ్చిపోయేదాకుంటా. జీవితాంతం చెప్పకుండా చెబుతారు మళ్ళీ. జీవితాంతం నేను ఏమికే భర్తగా ఉంటాను, నేను మాత్రం ఆమెనే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా విడనాడను. మరి మధ్యలో ఏమొచ్చింది? ఇక్కడ ఏమన్నాడు? పెళ్ళి నాటి నిబంధన అన్నాడు ఇక్కడ దేవుడు. నిబంధన. ఆ రోజు నిబంధన చేసావు కదా, పెళ్లి రోజు ఏం చేసాం? నేను నా భార్యతో చేశా. వ్యాధి అందు, ఆరోగ్యమందు నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, ఇతరులను వల్లక జీవితాంతం నేను నీకే భర్తనై ఉంటా, ఇంకెవరికి భర్తనై ఉండను. ప్రమాణం చేశా, నిబంధన చేశా. మధ్యలో నిబంధన మీరితే దేవుడు చూసుకుంటాడు. అది నన్ను ఎవరు చూసుకుంటారంట? చదవండి, మళ్ళీ చదవండి. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు, నువ్వు పెళ్లి రోజు నిబంధన చేసావు, నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగును చేయలేదు. ఒకడు చేసినాడు, ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కాగా మిమ్ముని మీరు జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయములో జాగ్రత్త. యవ్వనమందు పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడే. భార్యను పరిత్యజించుట నాకు దేవుడు చెప్తున్నాడు. ఆనాడున్నటువంటి ఆ ప్రధాన యాజకులు చెబుతున్నాడు, వాళ్ళు ఎలానే చేస్తున్నారంట. యవ్వన కాలం ముందు పెళ్లి చేసుకొని భార్యలు ఏం చేస్తున్నారంట? విసర్జించేస్తున్నారంట. వాళ్ళు చెప్తున్నాడు దేవుడు, వారి విషయంలో నేను సాక్షిగా నిలబడతారా, జాగ్రత్తగా ఉండండి మీరు అంటున్నాడు దేవుడు. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలున దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. భార్యను పరిత్యజించుట అంటే అర్థం ఏంటి? దులుపుకుంటే దులిగిపోయేది కాదు వివాహ బంధం అనేది. దేవుడు జతపరిచింది ఇది, దేవుడు పెట్టిన బంధం ఇది. మరణం వరకు కాపాడుకోండి జాగ్రత్తగా. సమస్యలు వస్తాయి, కుటుంబాల్లో శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో కోపాలు వస్తాయి. అలాగని చెప్పి కుటుంబాలు పాడు చేసుకున్నామా, బజారుకి ఎక్కుదామా? కాబట్టి భర్త ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో దేవుడు చెప్పాడు. భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పనవంటూ బైబిల్లో ఏమీ లేవు. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు ఆ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా దేవుడే బైబిల్లో మనందరికీ చెప్పాడు. కాబట్టి ఈ మాటలు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోబాకండి. ఈ మాటలు ఎవరికో అనుకోబాకండి. కొంతమంది మనలో అదే తేలుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు. నీకు నీవనుకో, నాకు నేను అనుకుంటా. ఇవన్నీ మనకి, ఎవరికి ఈ మాటలు? మనకి దేవుడిచ్చిన మాటలు. ఒక భర్తగా దేవుడు నాకు ఇచ్చిన మాటలు, ఒక భార్యగా దేవుడు నీకు ఇచ్చిన మాటలు. ఎవరి వైపు చూడబాకండి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. రేపు వచ్చేవారం మరిన్ని విలువైన సంగతులు, ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రేపు వచ్చేవారం మనం నేర్చుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ప్రియులుగా, మా ఆత్మీయులుగా, సంఘ బిడ్డలుగా, మీ బిడ్డలైన వారందరికీ నీ విలువైనటువంటి మాటలు, వజ్రాల కంటే విలువైన మాటలు, వెండి బంగారముల కంటే విలువైన మాటలు, జుంటెత్తైన దారాల కంటే విలువైన మాటలు, మా కుటుంబాలను కట్టేటటువంటి నీ మాటలు ప్రభా, ఈ గ్రంథస్థం చేసి మాకు ఇచ్చావయ్యా. నిజంగా మేమెంత ధన్యులం ప్రభా. ఈ మాటల విలువ తెలియకనే ప్రభా మా కుటుంబాలను మేము కూల్ చేసుకుంటున్నాం తండ్రి. మా కుటుంబాలను మేము పాడు చేసుకుంటున్నాం ప్రభా. సాతానుడు ప్రేరణకు అవకాశం ఇస్తున్నాం ప్రభా. మా కుటుంబాలు ముక్క చెక్కలైపోతూ ఉన్నాయి తండ్రి. భర్త అంటే భార్యకు పడక, భార్య అంటే భర్తకు పడక, భర్త భార్య అంటే పిల్లలకు పడక, పిల్లలంటే తల్లిదండ్రులకు పడక, కుటుంబాలు ఆయన విచ్ఛిన్నమైపోతూ, కుటుంబ వ్యవస్థ పాడైపోతూ ఉంది నాయన. ఈ మాటలు ఈ సమాజానికి తెలియక, ఒకవేళ తెలిసినా కూడా ఈ మాటలను పాటించే నీ పిల్లలు లేరు ప్రభా. దయచేసి తండ్రి, ఆత్మ ఆవేదనతో, ఆత్మ తీవ్రతతో, నీవు నాకిచ్చిన నడిపింపుతో నీ బిడ్డల కుటుంబాలన్నీ క్రీస్తులో కట్టాలని ఆకాంక్షతో, ప్రభు ఆలోచనతో, ఉద్దేశంతో, నీవిచ్చిన నడిపింపును బట్టి, నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని మాటలు చెప్పాను. ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా, పెడర్థాలకు దారి తీసుకోకుండా, ఈ మాటలు నాకు కాదులే అనుకోకుండా ప్రభు, ప్రతి ఒక్కడు భర్తగా, భార్యగా, పిల్లలుగా, ఎవరికి వారుగా ఇదిగో ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడని ప్రతి భర్త ఆలోచించాలి. నా భార్యని నేను సన్మానించాలంట, నా భార్యని నేను సంరక్షించాలంట, నా భార్యని నేను అవమానపరచకూడదంట, నా భార్యని నేను ఇష్టోరు పెట్టకూడదంట,
నా భార్యని నేను ప్రేమించాలంట, నా భార్యని నేను కాపాడుకోవాలంట. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా భార్యని నేను సన్మానించేవాడిగా ఉన్నానా, నా భార్యని నేను అవమానించేవాడిగా ఉన్నానని ఒక భర్తగా ఈరోజు నన్ను నేను ఆలోచన చేసుకుంటున్నాను. ప్రభువా, నిజంగా నా భార్యని నేను ప్రేమించిన వాడినైతే ఆమెను పోషిస్తానని, నా భార్యని నేను ప్రేమించిన వాడిగా ఉంటే ఆమె వస్త్రాలు ఇస్తానని, ఆమెను ప్రేమించిన వాడిగా ఉంటే ఆమెను సంరక్షిస్తానని, ఆమె కష్టాల్లో, ఆమె శ్రమల్లో, ఆమె బాధల్లో, ఆమె ఇరుకుల్లో, ఆమె కన్నీటిలో నేను తోడుగా ఉంటానని ఈరోజు విలువైన మాటలు చెప్పావు ప్రభువా. అలాంటి జీవితాలు నాకు, మాకు అందరికీ మీరు దయచేయమని, ఒక ఆదర్శవంతమైన భర్తలుగా మేము ఉందురుముగాక, ఒక ఆదర్శవంతమైన భార్యలుగా మా భార్యలు ఉందురుగాక, ఒక ఆదర్శవంతమైన పిల్లలుగా మా పిల్లలు ఉందురుగాక అని ప్రార్థన చేస్తాను. నీ విలువలను ప్రభువా మేము తొంగలో తొక్కేవారగా కాక, ఎవరి ధర్మాలను వారు నెరవేర్చి మా కుటుంబ వ్యవస్థను మేము కాపాడుకునే కృప దయచేయమని, ఏదైనా సమస్యలు వస్తే ప్రభువా నిలబడి మేమందరం కూర్చొని వాటిని చక్కబెట్టే పరిస్థితి మా అందరికీ మీరు, కొంతైనా దైవాత్మ నొందిన వాడు ఇలా చేయడని మీరు వాక్యంలో వాపోయినట్టుగా, యవన కాలమందు భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని మీరు సెలవిచ్చినట్లుగా, ఆమె విషయమై నేను సాక్షిగా నిలబడతానని మీరు సెలవిచ్చినట్లుగా ప్రభువా కుటుంబాలను కట్టుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ